వస్తాయి, ఆయన కూడా ఊహల్లో ఉన్నారంటున్నాడు. ఎస్, మా ప్రభుత్వ పాలన బాగుంటే మమ్మల్ని ఓటేయమంటున్నాం, ఆగోపోతే వేయొద్దన్నా అంటున్నాం. ఇంత కానున్నట్టుగా చెప్పగలుగుతున్నాం. వాళ్ళ అవతలు చెప్పానండి. ఆయన రాష్ట్రానికి మంచి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన 14 ఏళ్ళ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన బేరీజు వేసుకొని ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళకి ఓటేమని వాళ్ళు అడగమండి. మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014-19 పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు 19-24 పరిపాలన చూసి ఆయన బాగుంటే ఆయనకు ఓటేయండి, మాది బాగుంటే మాకు ఓటేయండి. ఆయన మీకు మంచి చేస్తే ఆయన ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయండి. మేము ఇది చెప్తున్నాం అంతే తప్ప మనతో మేము వస్తే 6 ఫార్ములా ఇస్తాం, 7 ఫార్ములా ఇస్తాం, మళ్ళీ వాళ్ళు ఇంకో షణ్ముఖ కూటమి ఇస్తాం, మేము అప్పుడు చేయలేదు ఇప్పుడు మొత్తం మాఫీ చేసేస్తాం, మొత్తం ఇంటింటికి బంగారం ఇస్తాం, ఇట్లాంటి హామీలను దయచేసి నమ్మకం చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. వాళ్ళు నిజంగా మీకు మంచి చేస్తుంటే వాళ్ళు ఓటేయండి, అప్పుడు నమ్మండి. మంచి చేస్తుంటే మేము మంచి చేస్తుంటే మమ్మల్ని నమ్మండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాంబశివరావు గారు.